హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ ఆన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 అవర్స్ కంప్లీట్ అయ్యే టైంకి తెలుగుతో పాటు హిందీ మరియు ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ని సాధించింది, అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యొక్క స్పిరిట్ మూవీ యొక్క అప్డేట్ గురించి, దీనితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ జూలై 3న రిలీజ్ అయ్యి 24 అవర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఆల్ టైమ్ సౌత్ ఇండియా రికార్డ్ని క్రియేట్ చేసింది. ఈ ట్రైలర్ 24 అవర్స్ కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు వర్షన్కి 47 మిలియన్ వ్యూస్ని సాధించి ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇంతకుముందు పుష్ప 2 మూవీ ట్రైలర్ 24 అవర్స్లో 44.67 మిలియన్ వ్యూస్ సాధించి ఆల్ టైమ్ సౌత్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ 47 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియా నెంబర్ 1గా అయ్యింది. హరిహర వీరమల్లు ట్రైలర్ తెలుగులోనే కాకుండా హిందీ మరియు ఇతర భాషలలో మంచిగానే వ్యూస్ని సాధించింది. ఈ మూవీ ట్రైలర్ 24 అవర్స్ కంప్లీట్ అయ్యే టైంకి హిందీలో 7.6 మిలియన్ వ్యూస్ని, తమిళ్లో 3.1 మిలియన్ వ్యూస్ని, కన్నడలో 1.1 మిలియన్ వ్యూస్ని మరియు మలయాళంలో 4,70,000 వరకు వ్యూస్ని సాధించింది. అన్ని భాషలు కలిపి హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్కి 59.27 మిలియన్ వ్యూస్ని సాధించింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. రాజాసాబ్ మూవీ యొక్క షూటింగ్ చివరి దశలో ఉండగా, హను రాఘవపూడితో ఫౌజీ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ 2 సినిమాల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ 2 సినిమాల తర్వాత ప్రభాస్ నెక్స్ట్ మూవీ సందీప్ రెడ్డి వంగతో చేయనున్నారు. స్పిరిట్ అనే టైటిల్తో ఈ మూవీ తెరకెక్కుతుండగా, ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. అయితే ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ యొక్క షూటింగ్ సెప్టెంబర్లో స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం కూలీ. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ నటించడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ మూవీ యొక్క తెలుగు మరియు ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకి అమ్ముడుపోయాయి. కూలీ మూవీ యొక్క బడ్జెట్ 350 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే రైట్స్ కోసం దిల్ రాజు, ఏషియన్ సునీల్, నాగవంశీ తదితరులు గట్టిగా పోటీ పడ్డారు. చివరికి ఏషియన్ సునీల్ 44 కోట్లకు దక్కించుకున్నారు. అలాగే ఓవర్సీస్ రైట్స్ మంచి రేటుకి అమ్ముడుపోయాయి. కూలీ మూవీ యొక్క ఓవర్సీస్ రైట్స్ 85 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. కూలీ మూవీ ఫస్ట్ డే రోజు ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.